నిజంగా దేవుని సన్నిధిలో ఈ 2013 యొక్క ఆ సంవత్సరము, నూతన సంవత్సరము మనకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఈ వాక్య ప్రకారము మనము మంచి ఉన్నతమైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల అనుభవాలు కలిగి దినదినము ప్రభు యొక్క కృపలో ముందుకు వెళ్ళాలి. అలాంటి సమయంలో ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టిగానే ఉంటాడు. వెనక్కి చూసే స్థితి ఉండదు, వెనక్కి చూసే పరిస్థితి ఉండదు. నిజంగా మన ఆత్మీయ జీవితంలో ఉన్నతంగా లోతుగా నడుచుకుంటూ పైకి వెళ్ళిన తర్వాత ఎంత ఎత్తిక్కామో అక్కడి నుంచి చూస్తే మనకి కిందదే అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోతాం. ఉన్నతమైన దేవుని హస్తాలలోనికి, దేవుని సన్నిధిలోనికి, దేవుని లోపలికి, దేవుని ఒడిలోనికి వెళ్ళిపోతాం. అలాంటి అనుభవంలోనికి మనం రావాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి. మనతో ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, మీరు ఈ విధంగా క్రీస్తులో నాలో మీరు జీవించగలిగితే మీరు నూతన సృష్టిగా ఉంటారు. పాత ఆలోచనలకు మీకు రావు. ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. ఇంకా పాత మనము 2012లో నుంచి 2013లో కూడా పట్టుకొని వచ్చామేమో. 2012లో నుండి 2013లో కూడా వాటిని వదిలిపెట్టడం ఇష్టం లేక పట్టుకొని వచ్చామేమో. అలాంటి తీసుకొని వచ్చే స్థితి మనము కలిగి ఉండకూడదు, విడిచిపెట్టాలి. రోజు సంవత్సరాలు గడిచే కొలది దేవునికి ఇష్టమైన బిడ్డలముగా మనము కొనసాగాలి. పడగొట్టిన వాటిని మరలా కట్టడము, దురాత్మ వశమైపోవడము, సాతాను మనకి నేర్పించినట్లుగా మనము చేయడం, ఇవన్నీ క్రీస్తునందున మనకి సమీపించం. క్రీస్తునందు మనము జీవిస్తూ ఉంటే, ఆయన వలె మనం నడుస్తూ ఉంటే, ఆయన వలె మాట్లాడుతూ ఉంటే, ఆయన సారూప్యంలోనికి మార్చబడితే, ఆయన ఆలోచనలు తలంపులు కలిగి ఉంటే అందరి అనుభవాలు మన జీవితంలోకి వస్తాయి. పట్టుదల కలిగి ప్రార్థన చేస్తాం, ధ్యానిస్తాం, సాతాను తంత్రాలన్నింటినీ ఎదిరించి జయించగలుగుతాం. ఈ 2013 ఆ విధంగా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మనకందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలను ముగిస్తున్నాను. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.